నమస్కారం. తెలంగాణ క్రికెట్లో ప్రస్తుతం టీ20 లీగ్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. టోర్నీ ప్రారంభానికి ముందే ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వివాదంలో టాలీవుడ్ హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండతో పాటు భారత క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, అంబటి రాయుడు పేర్లు కూడా వినిపించడం మరింత ఆసక్తిని పెంచింది. అసలు టీ20 లీగ్ చుట్టూ వివాదం ఎందుకు మొదలైంది? ప్రముఖులకు లీగల్ నోటీసుల వార్తలు ఎందుకు వస్తున్నాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీ20 లీగ్ ను ప్రకటించింది. ఈ లీగ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు తమ నైపుణ్యాలను ప్రదర్శించుకునే అవకాశం లభిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా స్థానిక క్రికెట్ కు మరింత గుర్తింపు తీసుకురావడం, యువ ఆటగాళ్లను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కూడా ఈ టోర్నీ ముఖ్య ఉద్దేశమని పేర్కొంటున్నారు. జూన్ 21 నుంచి జూలై 19 వరకు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా వేగంగా కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే టీ20 లీగ్ ప్రకటన తర్వాత తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వారి వాదన ప్రకారం బీసీసీఐ నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే ఈ టోర్నీని నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది. అంతేకాకుండా టోర్నీ పేరుతో వివిధ కార్పొరేట్ సంస్థలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని కూడా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో యువ క్రికెటర్లు, స్పాన్సర్లు మరియు అభిమానులు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని టీసీఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ వివాదం క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ పేరు ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఆయనను టీ20 లీగ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. యువతలో విజయ్ కు ఉన్న విపరీతమైన క్రేజ్ లీగ్ కు మరింత ప్రచారం తీసుకువస్తుందని నిర్వాహకులు భావించారు. లీగ్ ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేరవేయటంలో ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని కూడా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అదే నిర్ణయం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. లీగ్ నిర్వహణపై ఆరోపణలు రావడంతో విజయ్ దేవరకొండతో పాటు విక్టరీ వెంకటేష్, భారత క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేర్లు కూడా ఈ వివాదంలో వినిపిస్తున్నాయి. లీగ్ కు మద్దతు ఇస్తున్నా లేదా ప్రచారం చేస్తున్న ప్రముఖులకు లీగల్ నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు టీసీఏ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం కేవలం క్రికెట్ కే పరిమితం కాకుండా సినీ రంగంలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి బీసీసీఐ స్పందనపై ఉంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. మొత్తానికి టీ20 లీగ్ వివాదం ప్రస్తుతం తెలంగాణ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో ఆసక్తిగా మారింది. బీసీసీఐ స్పందన ఎలా ఉంటుంది? ప్రముఖులపై లీగల్ నోటీసుల వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది అనే ప్రశ్నలకు త్వరలో సమాధానాలు లభించే అవకాశం ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మాతోనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం టాలీవుడ్ ఎన్ఆర్ఐస్ ను సబ్స్క్రైబ్ చేయండి.